సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా నడుస్తున్నదంట. మరోపక్క ఈ సినిమాల కింగ్ నాగార్జున గిట్లా ఒక కీలక పాత్ర నటిస్తున్నాడంట. అయితే రజనీకాంత్ను నాగార్జునను ఒకే తెర మీద చూసే అవకాశం వచ్చినందుకు ఇరువైపుల అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారంట. అంతేకాదు హిందీలో అద్భుతమైన నటన ఉన్నది అని పేరు ఉన్న మన అమీర్ ఖాన్ ఇట్లా ఒక పాత్ర కోసం నటిస్తున్నట్లుగా చాలా కాలంగా ప్రచారం అయితే ఉన్నది. కానీ దీని గురించి నిర్వాహకులు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక ఆయన ఉన్నాడు అని చెప్పలేదు, లేడు అని ఇట్లా ఖండించను లేదు. ఇక అప్పటికెళ్ళి అమీర్ ఖాన్ పాత్ర గురించి ఆయన ఉన్నాడా లేడా అనే విషయం గురించి ఉత్కంఠం అయితే ఉన్నది. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అమీర్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా వినబడుతున్నదంట. అయితే అమీర్ ఖాన్ ఒక కీలక పాత్ర నటిస్తున్నాడని, ఇప్పటికే అమీర్ ఖాన్ కు సంబంధించిన షూటింగ్ ఇట్లా ఆయన హాజరైతున్నాడని, మళ్ళా ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నదని, కథ మలుపు దిప్పే పాత్రనే ఇది అని లోకేష్ కనకరాజు స్టైల్ మాదిరి ఆయన పాత్ర పరిచయం కాబోతున్నదని మొత్తం సమాచారం అయితే వినబడుతున్నది. అయితే దీనికి గురించి అధికారిక ప్రకటన మటుకు దర్శక నిర్మాతలు తొందరలోనే ప్రకటిస్తారు అని టాక్లు అయితే వినబడుతున్నది. ఇక స్టార్ హీరోల సినిమాల నటించేందుకు అమీర్ ఖాన్ కి ఇట్లా ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన చాలా ఎంత ఎదిగినా గానీ ఒదిగి ఉండే వ్యక్తి. తెలుగులో చాలా మంది నటీనటులతోని స్నేహంగా మెలుగుతాడు. ముఖ్యంగా చిరంజీవి నాగార్జునకు ఎంతో మంచి స్నేహితులంట. ఇక అమీర్ ఖాన్ నటించిన సినిమాలు తెలుగులో ప్రచారం చేయాలంటే చిరంజీవి నాగార్జుననే రంగంలోకి దిగుతారు. ఇక ప్రస్తుతం మన రజనీకాంత్తో ఇట్లా ఆయనకు మంచి స్నేహం ఉన్నదంట. మళ్ళీ ఆ స్నేహం కారణంగానే లోకేష్ కనకరాజు అడిగిన వెంటనే అసలు ఖండించకుండా అంగీకరించిండు అమీర్ ఖాన్ అనే మాట మీడియా వర్గాలలో చక్కర్లు కొడుతున్నదంట. మొత్తానికి ముగ్గురు సూపర్ స్టార్లు ఇక సీనియర్ నటులు ఒకటే తెర మీద చూస్తే ఎట్లా ఉండదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే గంటుంటా, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.